చెప్పండి హల్లెలూయా. ఇతను యథార్థతను ఎలా సంపాదించుకున్నాడు దావీదు అని అడిగితే ఆరాధించుట ద్వారా. చెప్పండి ఎలాగా? ఆ గొర్రెల దొడ్లో కూర్చుని ఏం చేసేవాడు చెప్పండి? పాటలు పాడుతూ ఉండేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. ఎన్ని కీర్తనలు రాశాడండి. వింటున్నారా? ఇటు పిల్లలు రైట్ చూడండి, సరిగా కూర్చొని వింటున్నారా? ఆ గొర్రెల దొడ్లో ఎవరైనా దావీదు పాటలు విని, దావీదు వాయిద్యాలు విని, సాలువా కప్పి దండేసి సన్మానాలు చేసి, అబ్బా సభాష్ దావీదు భలే పాడుతున్నావు అని అభినందించిన వారు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఆ గొర్రెల దొడ్లో ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి, పచ్చగడ్డి ఉంది. ఆ గొర్రెల దొడ్లో మనుషులు లేకపోయినా, అభినందించేవాళ్ళు లేకపోయినా, పొగిడేవాళ్ళు లేకపోయినా ఒక్కడే కూర్చొని పాటలు రాసుకుంటా, స్తుతించుకుంటూ ఆరాధించుకుంటాడంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన హృదయము దేవునితో ఎలా కనెక్ట్ అయిపోయిందో చూడండి. ఒక మాటలో చెప్పాలంటే నేను నా ప్రభువు. చెప్పండి ఈ మాట, నేను అంతే, నాకు మనుషులతో సంబంధం ఏమీ లేదు. నేను ఉన్నంత కాలం ఆయనే నా దేవుడు, ఆయనే నా ప్రభు, ఆయనను ఆరాధిస్తానని హృదయాన్ని సంపూర్ణంగా దేవునితో ఐక్యపరుచుకొని ప్రభుతో మమేకమైపోయాడు దావీదు. మీలో రాజులు లేపబడుదురుగాక. ఎప్పుడో తెలుసా? దావీదులాగా మంచి ఆరాధికులుగా మీరు మారిపోతే, మీ హృదయం దేవునికి కనెక్ట్ అయిపోతే, అప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్లి రాజస్థానంలో దేవుడు కూర్చోబెడతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.